ఓం శ్రీ రమణాయ నమః. నీ సహజ స్థితిలో ఉండు. భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు. రమణ మహర్షి బోధనల్ని ఇలా మీతో పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను చదవడంలో అక్షర దోషాలు, తప్పులు ఏమైనా ఉంటే మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు ఆత్మజ్ఞానము, ఆత్మ విస్మృతి గురించి రమణులు ఏం చెప్పారో కొంత భాగం విందాము. శ్రీ రమణులు ఆధ్యాత్మిక సాధకులు 3 వర్గాల వారంటుండేవారు. మొదటి వర్గం వారు బాగా పురోగమించిన వారు. ఆత్మ యొక్క నిజతత్వాన్ని చెప్పగానే వీరు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు. రెండవ వర్గం వారికి దాని గురించి కొంచెం మననం చేసుకున్న తర్వాత కానీ ఆత్మజ్ఞానం దృఢం కాదు. ఇక మూడవ వర్గం వారు ఇంకొంచెం దురదృష్టవంతులు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తేనే కానీ ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేరు. దీనికే శ్రీ రమణులు నిప్పు రాజుకునే పదార్థాల ఉపమానాన్నిస్తారు. మందుగుండు ఒక్క రవ్వతో నిప్పు అంటుకుంటుంది. బొగ్గు నిప్పు అంటుకోవడానికి కొంతసేపు పట్టుతుంది. ఇక తడిసిన బొగ్గైతే అది ఆరాలి, ఎంతోసేపు సెగ చూపితే కానీ రాజుకోదు. శ్రీ రమణులు మొదటి 2 వర్గాల వారికి ఆత్మ ఒక్కటే ఉండేదని, మన గురించి మనకు గల తప్పుడు భావాలని విసర్జిస్తే ఆత్మని ప్రత్యక్షంగా అనుభవించవచ్చని చెప్పేవారు. ఈ తప్పు అవగాహనలని వారు సామూహికంగా అనాత్మ అనేవారు. ఇవన్నీ కేవలం కల్పితమైన తప్పు భావాలు. ఇవి ఆత్మని అనుభవసిద్ధం చేసుకోనీయకుండా తెరవేసేస్తాయి. తాను ఒక వ్యక్తినని, ఒక దేహాన్ని ఆక్రమించుకున్న వానినని ఊహించటం మానివేసిన వెంటనే అన్ని తప్పు అభిప్రాయాలు కూలిపోయి ఆత్మజ్ఞానం శాశ్వతంగా కలుగుతుంది. ఈ స్థాయి బోధనలో అభ్యాసం గురించి కానీ, కృషి గురించి కానీ ప్రసక్తి లేదు. తెలుసుకోవలసిందల్లా ఒక్కటే, ఆత్మ అనేది సాధించవలసిన లక్ష్యమంటూ ఏమీ కాదు. పరిమితులను విధించే అనాత్మ భావాలని విడనాడితే మిగిలే ఎరుకే. ప్రశ్న: నాకు ఆత్మసాక్షాత్కారం ఎట్లా కలుగుతుంది అని అడిగారు. దానికి రమణులు, ఆత్మసాక్షాత్కారం అనేది కొత్తగా సాధించవలసిందేమీ కాదు. చేయవలసిందల్లా నాకు ఆత్మసాక్షాత్కారం కలగలేదు అనే భావాన్ని వదిలించుకోవటమే. ప్రశాంతత, శాంతం అదే సాక్షాత్కారం అంటే. ఆత్మ లేని క్షణం అంటూ ఏదీ లేదు. సాక్షాత్కారం కాలేదన్న సంకోచం కానీ, భావం కానీ ఉన్నంతకాలం ఆ భావాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆత్మ కానివి ఒకటే అనుకోవటం వల్లనే ఈ భావాలు కలుగుతాయి. అనాత్మమైనది మాయమైతే మిగిలేది ఆత్మే. ఖాళీ జాగా కావాలంటే అక్కడున్న వస్తువులనన్నింటినీ తీసివేయాలి. ఖాళీ జాగాని బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకురాము కదా అన్నారు. ఆత్మసాక్షాత్కారం వాసనాక్షయం వల్ల కానీ సంభవం కాదు కదా. ఆ వాసనలన్నీ పూర్తిగా నాశనమైన స్థితిని నేను ఎట్లా పొందగలను అని అడిగారు మరొకరు. నీ సహజ స్థితిలో నీ ఉంటే వాటంతట అవే నాశనమవుతాయి అని చెప్పారు శ్రీరమణులు. నేను ఆత్మను ఎట్లా అందుకోగలను అడిగారు మళ్ళీ. అందుకు రమణులు, ఆత్మను అందుకోవటం అంటూ ఏమీ లేదు. ఆత్మని చేరుకోవటం అంటే ఆత్మ ఇప్పుడు ఇక్కడ లేనట్టు, దానిని సంపాదించవలసిన అవసరం ఉన్నట్లు అర్థం. కొత్తగా సంపాదించినదేదైనా పోతుందా? అందువల్ల అది అనిత్యం అన్నమాట. శాశ్వతం కాని దానికోసం ప్రాకులాడటం వృధా. అందువల్లే ఆత్మని సంపాదించటం అంటూ ఏమీ లేదన్నాను. నువ్వే ఆత్మవి, నువ్వు ఎప్పుడూ అదే. అసలు సంగతి ఏమిటంటే, నీ ఆనందమయ స్థితి గురించి నీకు తెలియదు. ఆనంద నిలయమైన ఆత్మని నీ నుంచి అవిద్య ఒక తెరవలే కప్పివేస్తుంది. చేసే కృషి అంతా ఈ దురవగాహనని, ఈ అవిద్య అనే తెరని తొలగించటానికే. తప్పు అవగాహన అంటే ఈ దేహానికి, మనస్సుకి ఆత్మతో తాదాత్మ్యం కల్పించటం. ఈ తప్పు తాదాత్మ్యం పోవాలి. అప్పుడు మిగిలేదల్లా ఆత్మ. కాబట్టి ఆత్మసాక్షాత్కారం అందరికీని, సాధకులలో భేదాన్ని పాటించదు. ఆ సాక్షాత్కారం అసలు ఈ సందేహమే, నేను సాక్షాత్కారాన్ని పొందగలనా, నేను సాక్షాత్కారాన్ని పొందలేను అనే భావాలే ఆత్మసాక్షాత్కారానికి అవరోధాలు. ఈ ఆటంకాల నుంచి కూడా విముక్తుడివి కావాలి అన్నారు రమణులు. అంటే ముక్తి చెందటానికి ఎంతకాలం పట్టుతుంది అని మళ్ళీ అడిగారు. అప్పుడు రమణులు, ముక్తి అనేది భవిష్యత్తులో ఎప్పుడో పొందేది కాదు.
అది ఎప్పుడూ ఉంటూనే ఉంది, ఇప్పుడు ఇక్కడను. అందుకు మరో ప్రశ్న, నిజమే, కానీ నాకు అనుభవం కావటం లేదే అన్నారు. దానికి రమణులు, ఆ అనుభవం కూడా ఇప్పుడే ఇక్కడే ఉంది, నీ ఆత్మని నువ్వు కాదనలేవు కదా. అంటే ఉండటం సంతోషం కాదన్నమాట అని అడిగారు. ఉండటం అన్నా సంతోషమన్నా ఒకటే. ముక్తి అనే పదం రెచ్చగొట్టుతుంది. అసలు దానికోసం అన్వేషించటం ఎందుకు? తాను బందీననుకొని విముక్తి కోసం ప్రయత్నిస్తాడు మనిషి. వాస్తవం ఏమిటంటే బంధం అంటూ ఏమీ లేదు, ఉన్నదల్లా విముక్తే. దానికేదో పేరు పెట్టి దానిని వెతుక్కోవటం ఎందుకు అన్నారు రమణులు. నిజమేనేమో, కానీ మాకు ఆ జ్ఞానం లేదు అన్నారు. అందుకు రమణులు, ఆ అజ్ఞానాన్ని తొలగించు, చేయవలసిందల్లా అదే. ముక్తికి సంబంధించిన ప్రశ్నలన్నీ అప్రస్తుతం. ముక్తి అంటే బంధం నుంచి విడుదల, అంటే ఇప్పుడు బంధంలో ఉన్నట్టు అర్థం. బంధము లేదు, ముక్తి లేదు అన్నారు. సాక్షాత్కారం గురించి చెప్తూ పాశ్చాత్యులు విశ్వ చైతన్యం మెరుపులాగా తమకి తెలియవచ్చిందంటుంటారు. వాళ్ళకి కలిగే సాక్షాత్కారం ఎటువంటిది అని అడిగారు. అందుకు రమణులు, మెరుపు వలె వచ్చి మెరుపు వలనే మాయమైంది. ఆది ఉంటే అంతము ఉండాలి. ఎప్పుడూ ఉండే చైతన్యాన్ని సాక్షాత్కరింప చేసుకుంటేనే అది శాశ్వతంగా ఉంటుంది. అసలు చైతన్యం మనతో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నేనున్నానని అందరికీ తెలుసు. తన ఉనికిని ఎవ్వరూ కాదనలేరు కదా. సుషుప్తిలో ఉన్నవానికి ఎరుక ఉండదు, కానీ మెలకువ రాగానే ఆ ఎరుక కలుగుతుంది. మనిషి ఒకటే మరి. నిద్రపోయిన వానికి ఇప్పుడు మేల్కొన్న వానికి తేడా ఏమీ లేదు. నిద్రలో తనకి శరీరం ఉన్నట్టే అతనికి తెలియదు, అంటే శరీర స్పృహ లేదన్నమాట. మేల్కొని ఉన్నప్పుడు మాత్రం అతనికి శరీర స్పృహ ఉందన్నమాట. దేహం గురించిన ఈ ఎరుకపైకి రావటమే ఈ భేదానికి కారణం. చైతన్యంలో మాత్రమే మార్పు లేదు. శరీరం గురించిన ఎరుక ఒకేసారి లేస్తాయి, ఇంకిపోతాయి. దీని అర్థం ఇది. సుషుప్తిలో పరిమితులు లేవు, మెలకువగా ఉన్నప్పుడు ఉన్నాయి. ఈ పరిమితులే బంధమంటే. ఈ శరీరమే నేను అన్న భావమే పొరపాటంతా. నేను గురించిన ఈ తప్పు అభిప్రాయం పోవాలి. అసలైన నేను ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది, అది కొత్తగా వస్తూ పోతూ ఉండదు. అట్లాగే సత్ లేక సద్వస్తువు ఎప్పుడూ ఉండాలి. కొత్తగా వచ్చేది మాత్రం మాయమవుతూ ఉంటుంది. సుషుప్తిని మెలకువని పోల్చి చూసుకో. ఒక అవస్థలో శరీర ధ్యాస ఉంటుంది, కానీ ఇంకొక దానిలో ఉండదు. శరీరమే పోతుంది, చైతన్యం ముందే ఉంది, శరీరం పోయినా ఉంటుంది. నేనున్నానని అనని వారెవ్వరూ లేరు. ఈ శరీరమే నేననే తప్పు భావమే దీనంతటికీ మూలం. ఈ మిథ్యాజ్ఞానం పోవాలి. అదే సాక్షాత్కారం అంటే. సాక్షాత్కారం అంటే దేనినో కొత్తగా పొందటం కాదు, ఒక కొత్త శక్తిని సంపాదించటమూ కాదు, పై పొరని తీసివేయటమే. అంతిమ సత్యం ఎంతో సాధారణమైనది. ఆ స్వచ్ఛమైన స్థితిలో ఉండటమే అది. చెప్పవలసిందంతా ఇంతే అన్నారు. మెలకువగా ఉన్నప్పుడు కంటే సుషుప్తిలో శుద్ధ చైతన్యానికి దగ్గరగా ఉంటామా అడిగారు. అప్పుడు రమణులు, సుషుప్తి, స్వప్నం, మెలకువ ఇవన్నీ ఆత్మపై ఏర్పడే తాత్కాలిక స్థితులు. ఆత్మ మాత్రం నిశ్చలంగా ఉంటుంది. ఆత్మ కేవలం ఎరుకే. ఆత్మ నుంచి ఎవరైనా ఎప్పుడైనా వేరవగలరా? అది సాధ్యమైతేనే ఈ ప్రశ్న ఉదయిస్తుంది అన్నారు. అయినా సుషుప్తిలో మెలకువలో కంటే శుద్ధ చైతన్యానికి ఇంకా చేరువగా ఉంటామంటారే అని అడిగారు. అందుకు రమణులు, సుషుప్తిలో మెలకువలో కంటే నాకు నేను దగ్గరగా ఉంటానా అని అడిగినట్టే ఉంది ఈ ప్రశ్న. ఆత్మే శుద్ధ చైతన్యం. ఎవ్వరూ ఆత్మకి దూరం కాలేరు. ద్వైభావం ఉంటేనే ఈ ప్రశ్న ఉదయిస్తుంది. శుద్ధ చైతన్య స్థితిలో ద్వంద్వం అంటూ ఏమీ లేదు. నిద్రపోయినా, కలకనినా, మేల్కొన్నా ఒక్క మనిషే. మెలకువ స్థితే ఎంతో అందంగానూ ఆసక్తిదాయకంగానూ ఉందనుకుంటారు. అటువంటి అనుభూతి ఏమీ లేకపోవటం వల్ల సుషుప్తి అవస్థ ఏమీ ఆసక్తిదాయకంగా ఉండదంటారు. ఇక్కడ ఆగి ముందుకు పోయే ముందు ఒక విషయాన్ని స్పష్టం చేసుకుందాం. సుషుప్తి అవస్థలో నీ ఉన్నావని ఒప్పుకుంటావా లేదా అన్నారు రమణులు. ఒప్పుకుంటాను. ఇప్పుడు మేల్కొని ఉన్నది నీవే కదా. అవును.
అంటే సుషుప్తి మెలకువ అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నట్టే కదా. ఆ అవిచ్ఛిన్నత ఏమిటి? ఆ స్థితి స్వచ్ఛమైన ఉనికే. అయినా రెండు స్థితులకి భేదం ఏముంది? ఆ భేదం ఏమిటి? శరీరము, ప్రపంచము, వస్తుజాలము మెలకువలో ఉంటాయి, కానీ సుషుప్తిలో మాయమవుతాయి అన్నారు. కానీ సుషుప్తిలో నాకు ఎరుకే ఉండదే అడిగారు. నిజమే, శరీరము, ప్రపంచము తెలియవు, కానీ సుషుప్తిలో నాకు ఎరుకే ఉండదు అని నువ్వు అన్నావంటే సుషుప్తి అవస్థలో కూడా నువ్వు ఉన్నావన్న మాటే కదా. ఆ మాటలని ఇప్పుడు అనేది ఎవరు? మెలకువగా ఉన్న మనిషి. నిద్రపోయేవాడు అనలేడు కదా. అంటే ఈ శరీరమే ఆత్మ అనే మనిషికి అటువంటి ధ్యాస నిద్రలో లేదన్నమాట. నువ్వు దేహంతో తాదాత్మ్యం చెందుతావు కాబట్టి నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి మెలకువగా ఉండే అవస్థ ఎంతో అందంగా ఆసక్తిదాయకమైన వాటితోనూ నిండి ఉన్నదంటావు. సుషుప్తిలో నీవంటూ ఒక వ్యక్తిగా లేవు, ఇవేవీ లేవు, అందువల్లనే అది నిరాసక్తంగా ఉంటుంది. కానీ వాస్తవం ఏమిటి? ఈ మూడు అవస్థలు అవిచ్ఛిన్నంగా ఉంటాయి, కానీ వ్యక్తికి, వస్తుజాలానికి మాత్రం అవిచ్ఛిన్నత ఉండదు. అవును, అవిచ్ఛిన్నంగా ఉండేదేది నిలిచేది, శాశ్వతమైనది. అట్లా అవిచ్ఛిన్నంగా ఉండనిది తాత్కాలికమైనది అన్నారు రమణులు. అవును, కాబట్టి ఉనికి శాశ్వతము, శరీరము, ప్రపంచము కావు. అవి చైతన్యం అనే తెరపైన వస్తూ పోతూ ఉంటాయి. ఆ ఉనికే, ఆ చైతన్యమే శాశ్వతం, అచలం అన్నారు. అయినా సాపేక్షంగా చూస్తే మెలకువ కంటే సుషుప్తి అవస్థే శుద్ధ చైతన్యానికి ఇంకొంచెం చేరువ కదా అని అడిగారు. అందుకు రమణులు, అవును, ఈ విధంగా చూస్తే సుషుప్తి నుంచి మెలకువలోకి వచ్చేటప్పుడు నేను అనే భావం ఉదయించాలి, మనస్సు రంగంలోకి దిగాలి. అప్పుడు భావాలు వస్తాయి, శరీర వ్యాపకాలు ప్రారంభమవుతాయి. ఇవన్నీ కలిపి ఇప్పుడే మనం మేల్కొన్నామంటాం. ఈ సమ్మేళనం లేకపోవటమే సుషుప్తి లక్షణం. అందువల్ల సుషుప్తి అవస్థ మెలకువ కంటే శుద్ధ చైతన్యానికి చేరువగా ఉంటుంది. ఆ కారణంగా ఎప్పుడూ సుషుప్తి అవస్థలోనే ఉండాలని కోరుకోకూడదు. అసలు అది అసాధ్యం. ఇతర స్థితులు వస్తూ ఉండాలి. రెండవ కారణం ఇది. దానికి జ్ఞాని అనుభవించే ఆనందానికి తేడా ఉంది. అతని ఆనందం శాశ్వతం. అసలు అది అసాధ్యం. ఇతర స్థితులు వస్తూ ఉండాలి. రెండవ కారణం ఇది. దానికి జ్ఞాని అనుభవించే ఆనందానికి తేడా ఉంది. అతని ఆనందం శాశ్వతం, దేనితోనూ మారుతూ ఉండదు. అంతేకాక సుషుప్తి అవస్థని ఎరుకగా గుర్తించరు. జ్ఞానికి ఎప్పుడూ ఎరుక ఉంటూనే ఉంటుంది. అంటే సుషుప్తి అవస్థకి జ్ఞాని సంస్థితమైన దానికి భేదం ఉంది. సుషుప్తిలో భావాలుండవు, అవి వ్యక్తిపై కలిగించే ప్రభావము ఉండదు. ఆ స్థితిని తన సంకల్పంతో ఎవ్వరూ మార్చలేరు. అది అసాధ్యం. కాబట్టి అది శుద్ధ చైతన్యానికి ఇంకొంచెం చేరువే అయినా ఆత్మసాక్షాత్కారానికై చేసే యత్నాలలో మాత్రం ఒకటి కాలేదు అన్నారు. బ్రహ్మజ్ఞానం పొందటం నాబోటి సామాన్యుడికి అసాధ్యం కదా అని అడిగారు. అప్పుడు రమణులు, దానిని సంపాదించటం వల్ల సంతోషాన్ని పొందటానికి బ్రహ్మజ్ఞానం అనేది ఏదో సంపాదించవలసిందేమీ కాదు. విడిచిపెట్టవలసిందల్లా అజ్ఞానాన్నే సాక్షాత్కారింపజేసుకోవాలి అని నువ్వు అనుకునే ఆత్మ నిజానికి నువ్వే. నీకు ఆత్మజ్ఞానం ఉందనుకొని దుఃఖిస్తున్నావు. నీకొక కథ చెప్తాను. నీ విషయం కూడా అట్లాగే ఉందని గ్రహిస్తావు. 10 మంది మూర్ఖులు ఒక నదిని దాటారు. ఆవలి ఒడ్డుకు చేరిన తర్వాత అందరూ వచ్చారో లేదోనని చూసుకుందాం అనుకున్నారు. ఒకడు లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. తనని మాత్రం లెక్క పెట్టుకోకుండా నాకు 9 కనపడుతున్నారు, 10వాడు తప్పిపోయాడు, వాడు ఎవడై ఉంటాడు అన్నాడు. మరొకడు, నువ్వు సరిగ్గా లెక్క పెట్టావా అని అడుగుతూ తాను కూడా లెక్క పెట్టాడు. ఇతను కూడా తనని లెక్క పెట్టుకోకుండా మనం 9 ఉన్నాం అన్నాడు. మిగిలిన వాళ్ళు దీనినే ఒప్పుకొని తప్పిపోయిన వాడెవడై ఉంటాడా అని వాళ్ళల్లో వాళ్ళే అనుకున్నారు. ఎంత ప్రయత్నించినా తప్పిపోయాడని వాళ్ళు అనుకున్నవాడు దొరకలేదు. ఎంతో ఆప్యాయత ఉన్న మూర్ఖుడు ఎవడైతేనే వాడు నదిలో మునిగిపోయాడంటూ ఏడవటం మొదలుపెట్టాడు. మిగిలిన వాళ్ళు అలాగే చేశారు. నది ఒడ్డున కూర్చొని ఏడుస్తున్న వీళ్ళని చూసి ఆ దారినే పోతున్న వాడొకడు ఎంతో సానుభూతితో సంగతి ఏమిటని విచారించాడు. వాళ్ళు విషయాన్ని చెప్పి, ఎన్నిసార్లు లెక్క పెట్టినా 9 ఉన్నామని,
అతనితో అన్నారు. ఆ కథ విని ఎదురుగా 10 మంది కనబడుతుండటం చూసి ఆ కొత్త మనిషి జరిగిందేమిటో గ్రహించాడు. వాళ్ళంతా నదిని దాటారని వాళ్ళకి తెలిసి రావాలని అతను వాళ్లతో, నేను ఒక్కొక్కడిని ఒక దెబ్బ వేస్తుంటాను, మీరు మాత్రం ఎవరికి వారే వరుసగా లెక్క పెట్టుకోండి. 1, 2, 3 అట్లా. దీనివల్ల అందరూ లెక్కలోకి వస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కసారే లెక్కలోకి వస్తారు కూడా. అప్పుడు తప్పిపోయిన 10వవాడు దొరుకుతాడన్నాడు. ఇది విని తప్పిపోయిన తమ స్నేహితుడు దొరుకుతాడని సంబరపడుతూ ఆ బాటసారి చెప్పిన పద్ధతి వాళ్ళంతా ఒప్పుకున్నారు. బాటసారి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దెబ్బ వేస్తుంటే ఆఖరివాడు 10 అన్నాడు దెబ్బ తగలగానే. వాళ్ళు ఆశ్చర్యపోతూ ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకున్నారు. మనం 10 మంది ఉన్నామే అని అందరూ ఒక్కసారిగా అన్నారు. వాళ్ళు తమ దుఃఖాన్ని పోగొట్టినందుకు బాటసారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అదీ కథ. 10వవాడిని ఎక్కడి నుంచి తెచ్చారు? అసలు అతను తప్పిపోయాడా? తమతో బాటే ఉన్నాడని తెలుసుకొని వాళ్ళు కొత్తగా ఏదైనా గ్రహించారా? వాళ్ళ దుఃఖానికి కారణం ఎవడు తప్పిపోవటం కాదు, వాళ్ళ అజ్ఞానం. తమలో ఒకడు తప్పిపోయాడని వాళ్ళు ఊహించుకోవటం. నీ విషయమూ అంతే. నువ్వు విచారంతో దుఃఖంతో ఉండాల్సిన కారణమేమీ లేనేలేదు. నీవు అనంతుడివి. కానీ నువ్వే పరిమితులను విధించుకుని పరిమితుడనని ఏడుస్తున్నావు. ఎక్కడా లేని ఆ పరిమితులను దాటాలంటూ ఏ ఆధ్యాత్మికత సాధనను మొదలు పెడతావు. వాటిని దాటటానికి అవి ఎట్లా ఉపయోగపడతాయి? కాబట్టి నువ్వు అనంతమైన శుద్ధ రూపానివి, ఆత్మవి అని తెలుసుకో ముందు. నేను చెప్పేది ఇదే. నీకు ఆత్మ గురించి తెలియకపోవటం అంటూ ఏమీ లేదు. నీ అజ్ఞానం కేవలం కల్పితమైన అజ్ఞానం. ఆ కథలో 10 మంది మూర్ఖులకు తప్పిపోయిన 10వవాని గురించి ఉన్న అజ్ఞానం వంటిదే ఇదీను. ఆ అజ్ఞానమే వాళ్ళ దుఃఖానికి కారణం. సరి అయిన జ్ఞానం నీకొక కొత్త జీవాన్నివ్వదని తెలుసుకో. నీ అజ్ఞానాన్ని మాత్రమే అది తొలగిస్తుంది. నీ తత్వానికి సంతోషాన్ని కొత్తగా చేర్చదు. నీ అసలు తత్వం అదేనని తెలియజేస్తుంది. అదే నిత్యము, అదే అవ్యయము. నీ దుఃఖాన్ని వదిలించుకోవటానికి ఒకే ఒక మార్గం నీ ఆత్మని తెలుసుకోవటం, ఆత్మగానే ఉండటం అన్నారు భగవాన్ శ్రీ రమణ మహర్షి.